అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. నా వీడియో ఏమైనా మీకు ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గోపీనాథ్ అనేవాడు చాలా అంటే చాలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాడు అందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాడు. నాకు 200 ఉంటాయండి, 200 ఉంటాయండి, చాలా అర్జెంట్లో ఉన్నాను, ప్లీజ్ దయచేసి నాకు ₹200 అయితే ఫోన్‌పే అయితే ఎయ్యండి అని చాలా అంటే చాలా ప్రాధేయపడ్డాడు. అక్కడ ఒక మనిషికి మనసైతే కరిగిపోయి మురళీకృష్ణ అనేవాడు ₹200 అయితే ఫోన్‌పే చేస్తాడు. ఓకేనా? ఆ తర్వాత ఈ గోపీనాథ్ అనేవాడు పాపం 200 ఏసినాడని కూడా చూడకుండా ఈ మురళీకృష్ణ నుంచి ₹90,000 అయితే కొట్టేసినాడు. నిజంగా చాలా అంటే చాలా దారుణం జరిగింది. అది కాకుండా ఈ కొట్టేసిందే 90,000 కొట్టేసినాడు కదా! గోపీనాథ్ అనేవాడు. ఫైనల్‌గా వీడైతే చనిపోయాడు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందంటే, పల్నాడు జిల్లాలో మేదరమట్ల తర్వాత ఒంగోలు హైవేలో ఒక మేదరమట్ల నుంచి ఒక బస్సు అయితే పోతుంది. ఓకేనా? ఒక ఆర్‌టీసీ బస్సు. ఆర్‌టీసీ బస్సులో చాలా అంటే చాలా మంది ప్రయాణికులైతే ఉన్నారు. మేదరమట్ల నుంచి గోపీనాథ్ అనే ఒక ప్రయాణికుడైతే ఎక్కాడు బస్సులోకి. చిక్కినోళ్ళందరిని అడిగాడు. నాకు ₹200 ఇయ్యండి. ప్లీజ్ దయచేసి నాకు ₹200 ఇయ్యండి. నాకు అర్జెంట్ ఉంది. చాలా అంటే చాలా అర్జెంట్ ఉంది. కావాలంటే నగదిస్తాను. నాకు ₹200 ఇవ్వండి అనైతే అందరి ప్రయాణికులతో ప్యాసింజర్స్‌తో అంతా అడుక్కు ఉన్నాడు. అక్కడున్న ఒక ప్రయాణికుడు మురళీకృష్ణ అనే ప్రయాణికుడు ఏం చేసినాడంటే పాపం ఎవరికైనా అంటే 2000, 3000 అడిగితే ఏమో ఎవరు ముందుకు రారనుకో. కానీ ₹200 కదా! ఎవరికైనా బస్సులో అంతమందున్నారు కాబట్టి ఎవరికో ఒకరికి మనసైతే కరుగుతుంది. అవునా కదా! ఈ మురళీకృష్ణ అనే వోడికి మనసైతే కరిగింది. ఫోన్‌పే ₹200 అంటే ఆ గోపీనాథ్ చెప్పిన నంబర్‌కి ₹200 అయితే ఏశాడు. ఓకేనా? ఇదంతా ఒక ఎత్తైతే అంటే ఆ ఫోన్‌పే ఈ మురళీకృష్ణ ఫోన్‌పే ఏసేటప్పుడు ఆ లాకు తర్వాత ఆ పిన్ను పిన్ ఏమన్నా 4 నంబర్స్ ఉంటే 6 నంబర్‌లయితే ఉంటాయి. అవునా కదా! పెద్ద నంబర్ ఏముండదు. ఆ పిన్నునైతే నీట్‌గా గమనించుకున్నాడు ఈ గోపీనాథ్ అనే ప్రయాణికుడు. తర్వాత నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. ఒక నంబర్ కాల్ చేసుకొని ఇస్తాను ఇవ్వండి అనైతే అదే మురళీకృష్ణ దగ్గర ఈ గోపీనాథ్ ఫోన్ అయితే ఇప్పించుకున్నాడు. ఓకేనా? ఫోన్ నంబర్ కొడుతున్నాడేమో అని మురళీకృష్ణ అయితే అనుకున్నాడు. కానీ వీడేం చేశాడంటే ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసి అప్పుడే పిన్ నంబర్ తెలుసు కదా! వాని నంబర్‌కి ₹90,000 అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసేసాడు. తర్వాత మాట్లాడుతున్నట్లు నటించి ఆ ఫోన్ అయితే మురళీకృష్ణకైతే ఇచ్చేసాడు. వీడి మీద నమ్మకం అయితే అంటే వీడి మీద అనుమానం అయితే వచ్చింది మురళీకృష్ణకి. మొబైల్ చెక్ చేసి చూస్తే 90,000 డ్రా అయితే అయింది. 90,000 డ్రా చేసిందని మెసేజ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా షాక్ అయితే అయిపోతాడు. అక్కడే ఆ బస్సులోనే ఆ ప్రయాణికులందరి ముందు ఆ గోపీనాథ్ అనే వాడిని నిలదీస్తాడు. "ఏంటి ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? అసలు ఏం తప్పు చేశాను? నేను ₹200 ఇస్తే నువ్వెందుకు ₹90,000 ట్రాన్స్‌ఫర్ చేశావు?" అని అందరి ముందు నిలదీస్తాడు. అక్కడుండే ప్రయాణికులంతా చుట్టుముట్టేస్తారు ఈ గోపీనాథ్‌కి. అక్కడ చాలా అంటే చాలా భయపడిపోతాడు ఈ గోపీనాథ్. తర్వాత బస్సులో ఉన్న కిటికీ నుంచి ఫాస్ట్‌గా అయితే వెళ్తుంది బస్సు. ఆ బస్సులో నుంచి కిటికీ నుంచి దూకేస్తాడు. ఆ దూకేసిన తర్వాత చాలా అంటే చాలా గాయాలైతే అయితాయి. అక్కడికక్కడే చనిపోతాడు. తర్వాత ఒంగోలు రిమ్స్ హాస్పిటల్‌కైతే తరలిస్తారు ఈ గోపీనాథ్‌ని. చూడండి ఎంత దారుణం అయితే జరిగింది. అంటే వాడికి జరగాల్సిందే అని చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. అంటే మీరేం చేయాలా? ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే, ఎవరైనా ఎమర్జెన్సీగా ఫోన్ చేయాలి అని అనుకుంటే, వాళ్ళకి మీ ఫోన్ ఇవ్వద్దు. వాళ్ళని నంబర్ చెప్పమనండి. వాళ్ళ నంబర్ చెప్పిన తర్వాత మీరే ఎంటర్ చేయండి. తర్వాత లౌడ్ స్పీకర్ పెట్టి వాళ్ళతో మాట్లాడనివ్వండి. ఓకేనా? ఈ కాలం అయితే మంచిది కాదు. కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చు. కొంతమంది దరిద్ర నా కొడుకులైతే ఉండొచ్చు. మీరు చేయాల్సిన పని ఇది. లేకపోతే మీ అకౌంట్ అయితే ఖాళీ అయితే అవుతుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్‌ప్లనేషన్. ఆ వీడియో ఏమన్నా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకేమన్నా ఇష్టం ఉంటే. బై.